బోనాల జాతర అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి అందరూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ అయితే వాళ్ళ కానిస్టేబుల్స్‌తో ఇలా చెప్తూ ఉంటుంది. బోనాల జాతర షురూ అయింది. అందరూ బోనాలు పట్టుకొని వెళ్తున్నారు. అక్కడ ఎలాంటి లొల్లి జరగకుండా మీరే చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మన కానిస్టేబుల్‌ని కాపలాగా పెట్టండి అని చెప్పి మైసమ్మ అందరితో అంటూ ఉంటుంది. ఇక బోనాల జాతరకి వెళ్ళడానికి అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సిద్ధమవుతారు. మాలిని అలాగే వసుంధర వాళ్ళైతే బోనాలు ఎత్తుకొని అక్కడి నుండి అయితే గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక మాలిని వాళ్ళు బయలుదేరిన తర్వాత అక్కడ గౌతమ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మళ్ళీ కౌసల్య, గౌతమ్ వాళ్ళు కూడా బోనాల జాతర జరుపుకోవడానికి వాళ్ళు కూడా అక్కడ అమ్మవారి బోనాలని ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. ఇక కౌసల్య మళ్ళీ గౌతమ్ వాళ్ళు అలాగే మాలిని ఫ్యామిలీ వాళ్ళు 2 ఫ్యామిలీలు కూడా బోనాల జాతర జరుపుకోవడానికి ఆ మహంకాళి దగ్గరకు వెళ్తూ ఉంటారు. అలా బోనాల జాతరలో వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలుస్తారు. మాలిని, కౌసల్య వీళ్ళైతే బోనాలు ఎత్తుకొని అలా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి దగ్గర అయితే బోనాలను సమర్పిస్తారు. ఇంతలో గౌతమ్ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక మైసమ్మ అయితే తన కానిస్టేబుల్ని తీసుకొని ఆ బోనాల జాతరకు వస్తుంది. ఇక బోనాల జాతర దగ్గర అక్కడ మళ్ళీ మాలిని, గౌతమ్ అలాగే కౌసల్య వాళ్ళైతే ఉంటారు. అది చూసి మైసమ్మ అయితే గుడి దగ్గరికి వెళ్ళి జై మహంకాళి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న గౌతమ్, మాలిని, మళ్ళీ అరవింద్ వీళ్ళంతా కూడా ఏంటి ఎక్కడికెందుకు వచ్చింది ఈ మైసమ్మ, ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేస్తుందా ఏంటా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళందరూ కూడా మైసమ్మ వైపు చూస్తూ ఉంటారు. మైసమ్మ మాత్రం జై మహంకాళి, ఇప్పుడు చూడండి నేనేం చేస్తానా అని చెప్పి తను అంటూ ఉంటుంది. అది విని గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఇప్పుడు ఏం చేయబోతుంది మైసమ్మ అని చెప్పి గౌతమ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.